కన్యాదానం. ఈ డబ్బులు ఎక్కడివి? సార్ అది ఇంకేం చెప్పొద్దు. ముందు ఫైల్ మీద సైన్ చేయండి. మిమ్మల్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం కాబట్టి కేసు ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. సైన్ చేయండి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? మీరెవరు? ఆయన మా మావయ్య గారు. మీ మావయ్య గారు 2 లక్షలు లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా మాకు దొరికిపోయారు. కోర్టుకు తీసుకెళ్తున్నారు. మా మావయ్య గారు తీసుకున్న ఆ 2 lakhs లంచం కాదు. నాకు అవసరం ఉందని మావయ్య గారి దగ్గర కొద్ది రోజుల క్రితం 2 lakhs హ్యాండ్ లోన్ తీసుకున్నాను. మార్నింగ్ బ్యాంక్ లో 2 lakhs డ్రా చేసి మావయ్య గారికి ఇచ్చేయమని పంపాను. మా మావయ్య గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ కావడంతో వాళ్ళ పనులు జరగట్లేదని కక్ష పెంచుకొని ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఇది ఈ రోజు నేను బ్యాంక్ లో డబ్బులు డ్రా చేసిన రిసిట్. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. సారీ మేడం, సారీ సార్, మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కోడల్ని కాపురానికి తీసురా. ఏంటిది మీరంటుంది? అవును, రాజేని కావేరిని ఇంటికి రమ్మని చెప్పు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలంటే ముందుగా నాకు ఆడపడుచు కట్నం ఇచ్చి ఆ తర్వాతే లోపలికి రావాలి. సౌందర్య, ఇప్పటికిప్పుడే అడిగితే తను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది పాపం. అయితే నువ్వే ఇవ్వు. ఇంటి ఆడపడుచుకిచ్చే కానుక ఖర్చు పెట్టుకునేలా ఉండకూడదు, జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉండాలి. తీసుకో. చూడమ్మా, అదేదో నిన్ను ఆట పట్టించాలని అలా అడిగింది. అంత ఖరీదైన బంగారు గాజులు ఇస్తున్నావేంటి? వద్దులేమ్మా. అత్తయ్య, ఆనందానికి ఖరీదు కట్టకూడదు. నేనిస్తున్నది పరై వాళ్ళకి కాదుగా, నా ఇంటి ఆడపడుచుకి. దయచేసి వద్దనకండి. తీసుకో. అమ్మా, ఇది తరతరాలుగా మా వంశపారపర్యంగా వచ్చే సాంప్రదాయ నగ. ఈ రోజు దీన్ని నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా కాపాడుకో. అత్తయ్య, ఇది మీకోసం. మళ్ళీ గిఫ్టా? మొన్నే కదమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చావు, మళ్ళీ నాకు గిఫ్ట్ ఎందుకు? నేను కాదత్తయ్య, మా నాన్నగారు తీసుకొచ్చారు. ఆయన బాధపడకుండా ఉండాలంటే మీరు దీన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ అమ్మా. అర్చన రూమ్ ఇక్కడ. నేను ఇంట్లో అడుగు పెట్టక ముందే మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాడని, ఇంటి పరువు తీశాడని అంటూ నీ అన్నయ్యని నువ్వు నిలదీశావు. నీ నాన్న మా ప్రేమని అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుని వచ్చిన మమ్మల్ని గెట్ అవుట్ అన్నాడు. పెళ్లి చేసుకుని కోడలుగా ఇంట్లో అడుగు పెట్టక ముందే మమ్మల్ని అవమానించి నా భర్తపై చేయి చేసుకున్నారు. అదంతా నీ కారణంగానే. అన్నిటికీ కారణమైన నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావా? నేను తలుచుకుంటే ఈ క్షణమే నీ వాళ్ళ ముందే నువ్వు తల దించుకునేలా చేయగలను. నువ్వు నాతో గేమ్స్ ఆడాలనుకుంటే నా బ్రెయిన్ ముందు నిలబడలే. కన్యాదానం.